నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తావు? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరది? అమ్మా కాలు మీద చెయ్యరా. కాల్లో గాజు పెంకు ఉండిపోయిందేమో చూడరా. చంపాను అమ్మా. అమ్మా ఒరే సుబ్బడు. ఏం దొరా? ఓరి దరిద్రుడా, నా తొడ మీద ఎంత దెబ్బ కొట్టావురా? నేనా? నేను బయట పడుకున్నా దొరా. ఇప్పుడే కదా మీరు కేకేశారు. ఇప్పుడు నా కాళ్ళు పట్టింది నువ్వు కదా? లేదు దొరా. నా తొడ సిత్తకు పొడిచావు కదరా? నా తోడు దొరా, నా బిడ్డల తోడు. అయితే మరి ఆ సచినులు దెయ్యాలే వచ్చారేమో. చెయ్యాలు లేవు, గీయాలు లేవు. ఆ కన్నప్పనే రమణాన్ని ఉన్న పాలంగా కాకేసురా.
నన్ను జాగ్రత్త. నమ్మకపోతే తినరా నరుగా. అయ్యో దేవుడు నన్ను చంపకురా, వద్దురా. అయ్యగారు నేను సుబ్బన్నండి. అయ్యగారు నేనేనండి. నువ్వా? దొరగారు తమని ఉన్న పడంగా లాక్కు రమ్మన్నారు. అక్కడేమైందిరా? ఆడ కొంపనిండా దెయ్యాలండి వీక్కు తినేస్తున్నాయండి. అక్కడ వచ్చేయండి, ఇక్కడికి అవే రండి రండి. కళ్ళు పీకేసి రాదయ్యాలు. కాసేపు ఉంటే కళ్ళే పీకేస్తాయి. భయం లేదు నా సయ్యట్టుకు రండి. కన్నప్ప, నువ్వు కలుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట అనకండి మహాప్రభు, తమ పాదాల సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర, వేషాలైకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలున్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నిండి, నేను అగ్గిపుల్ల గీసిన్ని పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారిని పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు, ఏం జరిగింది? చెయ్యి నాన్న, ఆ దేవుడు గారు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను చావు కొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోర్ముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనని అని, అందులో 1 లక్ష ఫలానా తోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడు కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో.